అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఖైరతాబాద్ గణేశుని పనులు అయితే మొదలైపోయినాయి అన్నమాట. అక్కడ వెనకాల కట్టెలు కనిపిస్తున్నాయి కదా, రాత్రి 2:30 టైంలో అయితే లారీలు వచ్చి ఉంటాయి. సో ఎన్ని లారీలు వచ్చినాయో ఫైనల్ ఒక లారీ అయితే మిగిలింది. అప్పటి నుంచి దింపడం మొదలు పెడితే ఇంకా దింపుతూనే ఉంటారు. సో ఎందుకంటే అంత పెద్ద పెద్ద కట్టెలు ఉంటాయి, అంత లావు మొద్దులు ఉంటాయి అన్నమాట. సో నర్సాపురం నుంచి అయితే రావడం అయితే జరిగింది కట్టెలు. సో మచిలీపట్నం నుంచి వెల్డింగ్ చేసే వర్కర్స్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి కార్పెంటర్స్ కూడా రావడం జరిగింది. ఈ రోజు నుంచి అంటే ఈరోజు కట్టెలు దింపుతారు, రేపు మండే అనమాట. పూజ చేసేసి రేపటి నుంచి మొదలు పెడతారనమాట. సో ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా తొందరగా జరుగుతుంది వర్క్. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఉన్న వర్కర్స్ కంటే ఈసారి డబల్ వర్కర్స్తోనైతే వర్క్ జరుగుతుంది. సో ఒక షిఫ్టా 2 షిఫ్ట్లా అసలు ఎట్లా వర్క్ చేస్తారో, 70 అడుగుల మట్టి గణేశుడు ఎట్లా తయారు చేస్తారు అనేసి అందరికంటే ముందు నాకైతే పిచ్చి లేస్తుంది, ఎగ్జైట్మెంట్ చాలా ఉన్నాను. సో అందుకోసమే రేపటి నుండి ఒక వీడియో రావాలా, 2 వీడియోలతో మీ ముందుకు అప్డేట్తో రావాలా అనేసి అయితే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్లో వినేకన్నా అఫీషియల్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో కొట్టండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఫైనలీ ఖైరతాబాద్ మహా గణేశుని మండపం కోసం అయితే కట్టెలు అయితే వచ్చేసినాయి. రాత్రి 2-2:30 టైంలో అయితే లారీలు అయితే వచ్చినాయి. అప్పటి నుండి దింపడం మొదలు పెడితే ఇప్పటికీ దింపుతూనే ఉన్నారన్నమాట. ఎందుకోసం అంటే పెద్ద పెద్ద ముద్దులతోని పెద్ద పెద్ద కట్టెలు ఉంటాయి అన్నమాట. సో దాదాపు 11 రోజులు అయితే మండపం ఉంటుంది. ఎన్నో లక్షల మంది అయితే దర్శించుకోవడానికి వస్తారు. సో మండపంలో ఎలాంటి పొరపాటు రాకుండా గట్టి ముద్దులతో పెడితేనే అంత బందోబస్తు ఉంటుంది అనేసి అయితే మనోళ్ళు కట్టెలు ఫ్రెష్గా పెద్ద పెద్ద గట్టిగా ఉన్నాయి అయితే తీసుకొని వస్తారన్నమాట. సో చూడండి ఎంత పెద్ద ముద్దులు ఉన్నాయో. ఇవన్నీ కట్టెలు మండపం కోసమే అన్నమాట. ఇంకా సరిపోకపోతే కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే నాకు తెలిసి 2-3 లారీలు వచ్చి ఉంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక లారీ అయితే మిగిలి ఉంది, అది కూడా సగం అయితే అయిపోయింది. చూడండి నలుగురు కలిసి ఒక్క మొద్దును వేస్తున్నారు అనమాట. ఇంకా కింద అయితే ఇంకా దానికంటే దొడ్డు మొద్దులు ఉన్నాయన్నమాట, దానికంటే దొడ్డు ఉన్నాయి ఇంకా. సో చూడండి వాళ్ళు ఎట్లా వేస్తున్నారో. సో మొత్తం ఫ్రెష్గా అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నించుంటే ఇది మనం ఏదో అడవిల దగ్గర అంటే కట్టెలు నరుకుతుంటే ఒక స్మెల్ వస్తుంది చూడండి, ఆ స్మెల్ వస్తుంది. మొత్తం పచ్చి కట్టెలు, లావు కట్టెలు, ఫ్రెష్ కట్టెలు, మొత్తం ఫ్రెష్ ముద్దులు. సో ఒక్కసారి లారీ దగ్గరకు కూడా వెళ్ళేసి చూపిస్తాను మీకు ఆ కట్టెలు, ఆ ముద్దులు సైజులు ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఇక్కడ ఇంకోటి వర్క్ జరుగుతుంటుంది, ఇక రేపటి నుండి మొదలు అయితేనే ఉంటుంది, వర్క్ స్టార్ట్ చేస్తూనే ఉంటారు. భక్తులు కానీ ఇంకా యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ కొంచెం దూరం ఉండి తీసుకుంటే బెటర్ అన్నమాట. ఎందుకంటే వెల్డింగ్ పని చేసే వాళ్ళు కానీ ఇక్కడ కార్పెంట్ పని చేసే వాళ్ళు కూడా వర్క్ చేస్తుంటారు కదా, ఏదైనా బై మిస్టేక్లో మిస్ అయ్యి వచ్చి తగిలితే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో మన ఇప్పటికే ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా ఖైరతాబాద్ గణేశుని దగ్గర. సో మనం వచ్చి మనకేదైనా అయితే మనం ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఇంకా ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గణేశుని అయితే. సో చూడండి ఎంత పెద్ద కట్టలు, ఇక్కడ ముద్దులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, మొత్తం సైజులు అవన్నీ ఇంకా చాలా పెద్ద అయితే మొత్తం కింద వేసారు. ఇక్కడ చూడండి ఇవన్నీ పెద్ద అన్నమాట. అసలు ఎట్లా లేపుతున్నారు చూడండి మొత్తం. చూడండి ఒక్కసారి. ఇక ఈ రోజు నుండి కట్టెలు వచ్చినాయంటే ఈరోజు సండే, ఇక మండే మార్నింగ్ నుంచి ఇక షెడ్ వేయడం స్టార్ట్ అయిపోతుంది. అండ్ మచిలీపట్నం నుంచి వెల్డర్స్ కూడా రావడం జరిగింది. దాదాపు 12 మంది వచ్చారు. అండ్ కార్పెంటర్స్ కూడా దాదాపు ఒక 10 మంది దగ్గర వచ్చి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఇంకా నార్మల్ టైం అంటే పోయిన సంవత్సరం అంతకుముందు పోయిన సంవత్సరం దానికంటే ఎక్కువ మంది అయితే ఈసారి అయితే పని చేస్తారన్నమాట. సో సపరేట్గా వాళ్ళని అంటే కమిటీ మెంబర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు కూడా తెలిసిపోతుంది ఇంకా ఇంత చాలా తక్కువ టైం ఉంది, పని జరగాలి, తొందర పని జరగాలి అంటే ఎక్కువ మంది వర్కర్స్ కావాలి అన్నమాట. సో కట్టెలు తీసుకుంటే ఇక్కడ. సో ఇక్కడైతే మన కర్ర పూజ అయితే జరిగిందన్నమాట. ఈ కర్ర పూజ ఇంకా ఈ కర్ర ఉంది కదా, కర్ర పూజ జరిగిన ఈ కర్ర మొత్తం మండపంలో మొత్తం కలిసిపోతుంది అనమాట. చూసుకుంటే ఇక్కడ మొత్తం బిల్డింగ్ మనం నిన్న రాజ్ కుమార్ అన్నతో అంటే మొన్న అనుకుంటా రాజ్ కుమార్ అన్నతో కూడా ఇంటర్వ్యూ తీసుకోవడం అయితే జరిగింది. ఇదే బిల్డింగ్ని శంకరయ్య బిల్డింగ్ అని కూడా అంటారు. ఈ బిల్డింగ్ కూడా పెద్ద చరిత్రనే ఉంది. సో అల్లోరా శిల్పం అది అన్న చెప్పిండు, అంత పెద్ద వర్షం అయితే నాకు గుర్తున్నాడు. అల్లోరా టైప్లో అంటే ఆ మోడల్లో కట్టడం అయితే జరిగిందనమాట అప్పటి కాలంలోనే ఈ బిల్డింగ్ని. సో చూడండి మొత్తం ఈ ప్లేస్ కూడా పోయినసారి మొత్తం గచ్చు లేకుండా ఇదంతా పైన మొత్తం సిమెంట్ లేకుండా అనమాట. ఇప్పుడు కూడా మొత్తం సిమెంట్ వేసారు. ఎగ్జాక్ట్ ఖైరతాబాద్ గణేశుడు అయితే ఇక్కడ మధ్యలో ప్లేస్ ఉంది కదా, ఇవన్నీ బైక్ ఆగింది కదా. సో ఈ మధ్యలో ప్లేస్లో అయితే ఖైరతాబాద్ గణేశుడు నిలబెడతారు అనమాట. సో ఇక్కడ ఈ స్టేజ్ ఉంది కదా, ఈ స్టేజ్ ముందర ఈ ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ ముందర అండ్ అదేవిధంగా అక్కడ కట్టెలు వేస్తున్నారు కదా, ఈ కట్టెలు కనిపిస్తున్నాయి కదా, ఈ కట్టెల ప్లేస్లో ఇంకో దేవత మూర్తి అంటే ఖైరతాబాద్ గణేశుని ఇరువైపులు అంటే ఎడమ చేయి పక్కన కుడి చేయి పక్కన వేరే దేవతల మూర్తులను అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ఈసారి అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే అది నిజమో అబద్ధమో మనకైతే తెలియదు, కానీ ఎట్లా అంటే ఒకవైపున అయోధ్య రామ్లాల అదే బాలరాముడు, అదేవిధంగా ఇంకో పక్కన బద్రీనాథ్ స్వామి
స్వామిని కూడా పెడతారు అనేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఎంతవరకు నిజమో మనకు మొత్తం పెట్టేంత వరకు అయితే మనకు తెలియదు అనమాట. సో చూడండి, చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అనమాట, ఎప్పుడు 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 అనేసి అయితే. సో చూసుకుంటే మొత్తం ఖైరతాబాద్ చుట్టుపక్కల చూడండి పరిసరాలు ఎట్లున్నాయో. ఇంకొన్ని రోజులు అయితే మొత్తం యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ భక్తులతో కానీ అంతా కిటకిటలు ఆడుతుంటుంది ఇక్కడ. సో ఎగ్జాక్ట్ ఖైరతాబాద్ గణేశుని నిలబెట్టే ప్లేస్ ఇది. సో ఇది ఫైనల్ ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఉన్న అప్డేట్ అన్నమాట. చాలామంది అడుగుతున్నారు అప్డేట్ ఇవ్వండి. సో ఫైనల్ ఇచ్చినాం. ఇప్పటి నుండి మనకు డైలీ ఒక అప్డేట్ అన్న 2 అప్డేట్లతో అయితే మేము ముందుకు వస్తాను. ప్రతి సంవత్సరం ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో అట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేశ.